నన్ను ఎవరేమన్నగాని నిన్ను విడచిపోలేనయా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నీవు లేని భవనములో వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములో వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమేసయ్యా. ఆమేన్. ఏది వలదయా, నీవు లేనిదే నాకేది వలదయా. నిన్ను విడచి ఉండలేనయా, నిన్ను విడచి ఉండలేనయా. ఏదేమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నగాని నిన్ను విడచిపోలేనయా, నిన్ను విడచిపోలేనయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మా రక్షకుడా, మీ కరుణామకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా మనందరూ కూడా సమకూర్చారు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉండగా మీరు సంతోషించినారని మేము నమ్ముచున్నాం. మా స్తుతులపై మీరు ఆసీనుడై ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో తండ్రి అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. అదేదనగా మీరే నేరుగా మాతో మాట్లాడే సమయం తండ్రి. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుడిని ప్రభా, నిష్ప్రయోజకుడైన దాసుని ప్రభువా. కనుక మీరు రంగం మీదకి వచ్చి ప్రభువా మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఆమేన్.
సో అనుకున్న రీతిగా మరి బుధవారం ఉండాల్సి వచ్చింది ఇక్కడ. సో ఏదైనప్పటికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి మనం డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దాం. చదువుబడిన వాక్య భాగం నుంచి మన ప్రవక్త మరి బ్రహ్మం గారు ఒక వర్తమానాన్ని ఇచ్చారు. వర్తమానం పేరేంటంటే గ్రేట్ అండ్ మైటీ కాంక్వెరర్, అనగా గొప్పవాడైనటువంటి శక్తివంతమైనటువంటి జయశాలి. ఆమేన్. గొప్పవాడైన శక్తివంతుడైన జయశాలి. హల్లెలూయా. సో ఈరోజు ఆ గొప్ప శక్తివంతుడైనటువంటి జయశాలి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సో ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనేక మంది జయించిన వాళ్ళు ఉన్నారు, జయశాలులు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. సో ఎందుకు ఏమిటి అని అంటే, ప్రియ సోదరి సోదరా, మనం గమనించినట్లయితే మనలో ఏ రాజును తీసుకున్నా, ఎవరైనా సరే ఒక విజయం సాధించినటువంటి వ్యక్తిని తీసుకున్నప్పుడు వాళ్ళు కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను జయించి ఉండొచ్చు, దేశాలను జయించి ఉండొచ్చు, రాజ్యాలను జయించి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో చివరికి వచ్చేసరికి ఓడిపోయారు. ఆమేన్. సో ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ అయినా సరే అతడు ఒక దోమకాటుకు ఓడిపోయి మరణించి చనిపోయాడు అతను. ఆమేన్. సో మనం ఎవరిని తీసుకున్నా సరే, ఎంత గొప్ప వ్యక్తిని తీసుకున్నా సరే అతడు చివరికి మరణం చేతిలో ఓడిపోవాల్సి వస్తూ ఉంది. ఆమేన్. సో బైబిల్లో మరి దేవునికి భక్తిగా ఉండి, దేవునికి నమ్మకంగా ఉండి, సో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రవక్తలు సైతం, వాళ్ళు పరిశుద్ధులైనప్పటికీ వాళ్ళు కూడా అనేక విషయాలు వాళ్ళు చేశారు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. సో సముద్రాన్ని చీల్చిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. సో మరి సూర్యచంద్రులు ఆపిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. నది నీటిని ఏకరాశిగా నిలిపే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. సో ఆ విధమైనటువంటి, లేదంటే రోగాలను పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటే చాలా గొప్ప కార్యాలు చేశారు. అయినా సరే వాళ్ళందరూ కూడా చివరికి మరణాన్ని జయించలేకపోయారు. ఆమేన్. సో కాబట్టి వీళ్ళందరికంటే యేసుక్రీస్తు గొప్పవాడు అని ఎందుకు చెప్తున్నామనంటే, యేసుక్రీస్తు ఒక్కడే ఆమేన్ మరణాన్ని జయించినటువంటి విజయశీలుడే అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో యేసుక్రీస్తు కంటే గొప్ప విజయశాలులు ఎవరు కూడా లేరు. ఆయన మాత్రమే జయశాలి అన్నాడు. ఆమేన్. అందును బట్టి ఆ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనందరం చూసినట్లయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక విజయశాలుడిగా ఉన్నాడు. ఆయన గురించి చాలా మంది, చాలా పాస్టర్లు కావచ్చు, స్వార్థికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్పగా చెప్తున్నప్పుడు ఆయన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద. ఆమేన్. సో వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, కేవలం అతను ఒక మనిషి మాత్రమే అని కొంతమంది అంటే, ఇంకొకళ్ళు వచ్చి ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే, దేవుడు కదని చెప్పి ఇంకొంతమంది. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మన ప్రవక్త బ్రహ్మం గారి దగ్గరకు కూడా ఒక సహోదరు వచ్చి అన్నదంట, అయ్యా యేసుక్రీస్తు ఒక మనిషి ఉండగా ఆమేన్ మీరు ఆయన దేవుడిని చేస్తున్నారు అన్నదంట. ఆయన యాక్చువల్ నిజానికి ఒక మనిషి, అయితే మీరు చేస్తున్నారు దేవుడిని అని చెప్పి అన్నదంట. అని అంటే ప్రవక్త బ్రహ్మం గారు అన్నారు, అమ్మా ఎందుకు ఎలా చెప్తున్నావు నువ్వు, అతను కేవలం మనిషి, దేవుడు కాదని ఎలా చెప్తున్నావు అని చెప్పి అంటే, ఆమన్నది ఆయన మనిషి కాబట్టే ఆ లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు అన్నదంట. ఆమె అనంటే ఆయన ప్రవక్త దానికి సమాధానం చెప్తూ, అవునమ్మా ఆయన మనిషి మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణ మనిషి ఉన్నాడు, పరిపూర్ణ దేవుడే ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే ఆయన లాజరు సమాధి దగ్గర ఒక మనిషిలాగా ఆయన ఏడ్చాడు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి, ఇదిగో ఆ రాయిని తొలగించండి అని చెప్పిన తర్వాత ఆ సమాధి ముందు నిలబడి, ఇదిగో తన యొక్క ఫ్రేమ్ని, అంటే తన యొక్క శరీరాన్ని కోట తీసుకొని గట్టిగా అరిచాడంట. ఏమనంటే, ఓ లాజరు బయటికి రా అన్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ మాట కేక వేసాడు, ఆయన 4 రోజులుగా చనిపోయి పడిపోయినటువంటి వ్యక్తి సజీవుడిగా తిరిగి లేచి వచ్చాడమ్మా. ఆమేన్. సో అది ఏం చూపిస్తా ఉందంటే, ఆయన కేవలం మనిషి కాదు, ఆయన దేవుడిని చూపిస్తా ఉంది. ఆమేన్. సో మనిషిగా ఏడ్చాడు, దేవుడిగా లాజరును బయటికి లేపాడు. హల్లెలూయా.
సో కాబట్టి ఆయన కేవలం మనిషే కాదమ్మా, ఆయన దేవుడు కూడా అని చెప్పాడు. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ఒక మనిషిలాగా ఆ బోట్లో నిద్రపోతా ఉన్నాడు, అలిసిపోయాడు, కోటాలకు వెళ్ళాడు, సువార్త చేశాడు, బోధించి ఆయన అలిసిపోయి నిద్రపోతున్నాడు, ఎందుకంటే ఆయన మనిషి కాబట్టి. ఆమేన్. అయితే ఎప్పుడైతే ఆ శిష్యులు ఆ బోటు మునిగిపోతుందని, ఆ అలల చేత కొట్టబడతా ఉందని, ఆ గాలి చేత తిరగబడపోతా ఉందని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే భయపడతా ఆ యేసుక్రీస్తు లేపారో, ఆయన లేచాడంట. లేచి ఆ బోటు యొక్క అంచు మీద కాలు పెట్టాడంటే ఇలాగా. ఆమేన్. ప్రవక్త చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని గురించి. ఓకే, కాలు పెట్టి సముద్రమా నిమ్మలమో అన్నాడంట. ఆమేన్. అనగానే కనీసం ఒక రింకిల్ కూడా లేకుండా, ఒక అల కూడా లేకుండా సముద్రం చాలా నెమ్మదం అయిపోయిందంట. హల్లెలూయా. గాలి ఆగున్నాడంట అంతే. అప్పటి వరకు భయంకరంగా వీస్తున్నటువంటి ఆ బోటుని తిరగేసేంతగా కొడుతున్నటువంటి గాలి కూడా ఒక్కసారిగా ఆగిపోయిందంట. ఆమేన్. సో దానికి కారణం ఏంటి అంటే, ప్రియ సోదరి సోదరా, ఆయన స్వయంగా సృష్టికర్త ఉన్నాడు. ఆమేన్. ఆ సముద్రాన్ని సృష్టించింది ఆయనే, ఆ గాలిని సృష్టించింది ఆయనే, అవన్నీ కూడా వాటికి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఒక సృష్టికర్తలుగా మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన నిద్రపోయినప్పుడు మనిషి, ఆయన లేచి గాలిని సముద్రాన్ని ఆజ్ఞాపించినప్పుడు ఆయన దేవుడు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, అలాగే ప్రవక్త అంటాడు, ఆయన ఆ కొండ మీద కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయనకి అలిసిపోయాడంట, ఆకలిందంట. ఆమేన్. ఎందుకంటే ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి. ఆకలి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు చుట్టూ చూస్తున్నప్పుడు ఆయన మనిషిగా వెతుకుతున్నాడు ఫలాల కోసం. కానీ అదే మనిషి ఇప్పుడు ఏమంటాడంటే, నీ ఫలాలు ఎవరో తినకుందుగాక అన్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వేళతో సహా అది ఎండిపోయింది. దానికి కారణం ఏంటంటే, ఒక మనిషిలాగా ఆయన వెతికాడు, ఆకలి వెతికాడు, కానీ ఒక దేవుళ్లాగా ఆయన మాట పలికినప్పుడు ఆ మాట నెరవేరుతా ఉంది. అక్కడ ఆ చెట్టు ఎండిపోయిందని ప్రవక్త అన్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన కేవలం మనిషే కాదమ్మా, ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన పరిపూర్ణ మనిషి, పరిపూర్ణ దేవుడు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఎవరైనా సరే జయిస్తే మనకేంటి లాభం? ఆమేన్. సాధారణంగా ఇప్పుడు అలెగ్జాండర్ జయించాడు అనుకోండి. ఆమేన్. సో అలెగ్జాండర్ ఏదైనా ఒక దేశాన్ని జయిస్తే దానివల్ల లాభపడేది ఎవరు అంటే అలెగ్జాండర్తో పాటు సైన్యం, అంతే. సో ఏ విజయం సాధించినా, ఏ వ్యక్తి ఏ పోరాటం పోరాడినా దానివల్ల వచ్చేటువంటి ఫలితం అనేది కొంతమందికే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అది ఉంటుంది. కానీ యేసుక్రీస్తు కూడా పోరాడారు, యేసుక్రీస్తు కూడా విజయం సాధించాడు. కానీ ఈ విజయం సాధించడం వల్ల ఇది కేవలం ఆయనకొక్కడికే కాదు. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, ఆయన సాధిస్తున్నది, ఆయన పోరాడుతున్నది ఆయన కోసం కాదు. ఆమేన్. నీకోసం, నా కోసం పోరాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆయన పోరాటం స్వార్థం కోసం కాదు, ఆయన పోరాటం తన యొక్క శక్తిని ప్రదర్శించడం కోసం కాదు, కానీ ఆయన పోరాటము నిన్ను నన్ను గెలిపించాలని. హల్లెలూయా. ఆయన పోరాడుతున్నది నేను విజయశీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో కాదు, కానీ మనల్ని విజయశీలుగా చేయడం కోసం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు కంటే గొప్ప పోరాట యోధుడు ఎవడో కూడా లేడు. యేసుక్రీస్తు కంటే గొప్ప విజయశాలి ఎవడో కూడా లేడు. ఎందుకంటే ఆయన సాధించిన విజయం అటువంటిది. ఆయన సాధించిన విజయము అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరు, ప్రవక్త అంటున్నాడు, మనము ఆ విజయం మీద, యేసుక్రీస్తు ఏదైతే విజయం సాధించాడో ఆ విజయం మీద మనం నమ్మకం ఉంచవలసి ఉన్నది. ఆమేన్. సో ఎవరైతే అలా నమ్మకం ఉంచుతారో వాళ్ళకి ఆ విజయం అనేది ఆపాదించబడుతుంది. ఇప్పుడే చెప్పాను, ఏ రాజు జయించినా సరే ఆ విజయం ఎవరికి ఆపాదించబడుతుందంటే కేవలం రాజుకు మాత్రమే ఆపాదించబడుతుంది. కానీ యేసుక్రీస్తు సాధించినటువంటి విజయము నీకు కూడా ఆపాదించబడుతుంది. ఆమేన్. నాకు కూడా ఆపాదించబడుతుంది. ఎప్పుడనంటే నువ్వు ఆ విజయాన్ని నమ్మాలి. ఆమేన్. సో ఆయన సాధించిన విజయం మీద నీకు నమ్మకం ఉంచాలి, అప్పుడు అది నీకు కూడా ఆపాదించబడుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇంకో విషయం ఏంటంటే, మనము ఎప్పుడైనా సరే ఒక దేశం అనేది పోరాడినప్పుడు ప్రవక్త అంటున్నాడు, యుద్ధం ముగించుకొని సైనికులు అందరూ కూడా ఆ షిప్లో, పడవలో వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు, వీళ్ళ దేశం ఎప్పుడైతే రీచ్ అవుతూ ఉన్నారో, ఆ అమెరికాని రీచ్ అవుతున్నప్పుడు, న్యూయార్క్ పట్టణాన్ని వాళ్ళు రీచ్ అవుతున్నప్పుడు
ఆ ఓడలో నుంచి ఆ సైనికులందరూ కూడా లేచి నిలబడి చూస్తున్నప్పుడు ఆ ఒడ్డు మీద ఏం కనపడతా ఉందంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనపడతా ఉంది. విగ్రహం అది మనకందరూ తెలుసు. కిరీటం ఉంటుంది, చేతిలో కగడ ఉంటుంది, దివిటి. సో అదే పట్టుకుని ఒక లేడీ నిలబడినట్టుగా ఉంటుంది, దాన్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు. సో ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసినప్పుడు వాళ్ళందరికీ ఏం గుర్తు వస్తా ఉందనంటే వాళ్ళు పితరులు పోరాడినట్టు పోరాటం గుర్తొస్తా ఉంది. అలాగే సో వాళ్ళ పితరులు ఏ పోరాటం అయితే పోరాడారో, వాళ్ళు ఏ త్యాగాలు అయితే చేశారో అవన్నీ వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తున్నారంట. ఎందుకనంటే వాళ్ళు పితరులు పోరాడినటువంటి పోరాటం వల్లనే వాళ్ళ దేశం ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది, వాళ్ళ దేశం ఇప్పుడు స్వతంత్రంగా ఉంది, వాళ్ళ దేశం విడుదల పొందుకొని ఉంది. సో వాళ్ళు పోరాట ఫలితాన్ని, ఆ విజయాన్ని ఇప్పుడు వాళ్ళ తర్వాత వచ్చేటువంటి వారసులైనటువంటి వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే మీ సోదరి సోదరా, యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమో పోరాడిన పోరాటం సాధించిన విజయం అనేది 2000 సంవత్సరాల తర్వాత కూడా అది నీకు నాకు విజయంగా ఆపరించబడతా ఉంది. ఆ విజయం ఎందుకనంటే ఆ విజయము మనకు కూడా ఇవ్వబడతా ఉంది. ఆయన సాధించిన విజయం వల్ల మనం ఇప్పుడు స్వతంత్రం అవుతున్నాం. ఆమేన్. ఆయన సాధించిన విజయం ఇప్పుడు మనకు కూడా ఆపాదించబడతా ఉంది. ఆమేన్. ఎందుకనంటే ఎలా అంటే ఒక స్వాతంత్ర సమరయోధులు పోరాడినటువంటి పోరాటం మనకు ఇండియాలో తీసుకుంటే మన పితరులు గాంధీ గారు, లేదంటే ఆయనతో పాటు పోరాడినటువంటి పోరాట యోధుల ఫలితం వల్లనే, ఆ పోరాటం వల్లనే ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం? స్వతంత్రంగా ఉన్నాం. మనకంటూ ఒక స్వేచ్ఛ జీవితం జీవించగలుగుతున్నాం. దానికి కారణం పోరాడినది మనం కాదు కదా. మనం పోరాడాల, కానీ పోరాడినది మన పితరులు. కానీ ఆ పోరాటం యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ పోరాటం మనకు కూడా, ఆ విజయం మనకు కూడా ఆపాదించబడతా ఉంది. అలాగే యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన ఏదైతే పోరాడి గెలిచాడో ఆ విజయాన్ని కూడా దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు గెలిచింది ఏమిటి అని అంటే, ప్రియ సోదరి సోదరా, మనకి మిగిలినటువంటి రాజులు కానివ్వండి, మిగిలినటువంటి సైన్యాధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ఏం గెలుస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మనుషులను గెలుస్తూ ఉన్నారు, యుద్ధాలను గెలుస్తూ ఉన్నారు, దేశాలను గెలుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ విజయం అంతటితో ఆగిపోయింది, అక్కడ వరకే. కానీ చివరికి వాళ్ళు ఎక్కడ ఓడిపోతున్నారంటే మరణానికి ఓడిపోతూ ఉన్నారు. ఆమేన్. అయితే మరణాన్ని ఇప్పుడు మన శత్రువుని జయించాలంటే ఆ శత్రువుతో యుద్ధం చేయాలి. ఆమేన్. ఒక యువతలు బలవంతుడు ఉన్నాడు, వాడితో మనం పోయి కత్తితోనో తుపాకీతోనో లేదా దేనితోనో యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు వాడిని చంపితే మనము గెలిచినట్టు. ఆమేన్. సో అప్పుడు మన శత్రువు మీద విజయం సాధించినట్లు. అలాగా ఇప్పుడు మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి అని చెప్పంటే ముందు మనం మరణం అవ్వాలి. ఆమేన్. మరణం జయించినటువంటి అర్థం ఏంటంటే ముందు మనం మరణం అవ్వాలి, మనం చనిపోవాలి, అప్పుడే మనం దాన్ని జయించగలం. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తుతో పాటు మిగిలిన అందరూ కూడా ఆ మరణంతో పోరాడినప్పుడు ఆ మరణం వాళ్ళు చంపేసింది, కానీ వాళ్ళు తిరిగి వెళ్ళి లేవాల. కాబట్టి మరణం విజయం సాధించింది. మరణం మీద వాళ్ళకి తిరిగి గెలవడం అనేది జరగల. కానీ యేసుక్రీస్తు మరణంతో తలపడినప్పుడు ఆయన చనిపోయాడు. అలాగే 3వ దినాన మరలా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మరణం ఓడిపోయింది. ఇప్పటి వరకు మరణం బంధించినటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి మరలా బ్రతకలేదు. ఏ మరణాన్ని ఎదుర్కొన్న ఏ వ్యక్తి కూడా తిరిగి మరలా లేవలేదు. ఆమేన్. కానీ కేవలం యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. అంత మాత్రమే కాదు, సమాజంలో పార్టీ పెట్టబడినటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి లేవాల. సమాజంలో పార్టీ పెట్టబడినటువంటి ప్రతి మనిషి కూడా ఎప్పుడో భూమి మనిషి పుట్టింది మొదలుకొని సమాజంలో పెట్టబడినటువంటి ఏ మనిషి కూడా కుళ్ళిపోకుండా లేదు. ప్రతి ఒక్కరు కూడా కుళ్ళిపోయాడు. ఆమేన్. వాళ్ళ శరీరాలు మట్టిలో కలిసిపోయాయి. కానీ సమాజంలో పెట్టబడిన తర్వాత కూడా కుళ్ళిపోకుండా, భూగర్భంలో కలిసిపోకుండా తిరిగి 3వ దినాలు లేచినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అంటే ఆయన సమాధిని కూడా జయించాడు. ఆమేన్. అంత మాత్రమేనా, ఆయన చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచింది. ఈ 3 రోజులు ఆయన ఏం చేశాడంటే ఆయన పాతాళానికి వెళ్ళాడు. హల్లెలూయా. సో పాతాళానికి వెళ్ళిన తర్వాత అంటే చనిపోయిన కొత్తవాడు ఆడికి పోతాడు, పాతాళానికి పోవాల్సిందే. ఈయన కూడా వెళ్ళాడు పాతాళానికి. కానీ పాతాళానికి వెళ్ళిన ఏ ఒక్కరు పైకి రావాలి, పాతాళం మింగేసింది కొత్త ఒక్కడిని. ఆమేన్. కానీ
యేసుక్రీస్తు ఒక్కసారి వెళ్ళాడు, మరలా తిరిగి పైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సో ఆయన పాతాళాన్ని కూడా జయించాడు. ఆమేన్. సో ఆయన మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఇప్పటి వరకు ఏ మనిషి కూడా, ఆమేన్, ఏ గొప్ప వ్యక్తి కూడా ఈ మూడింటిని జయించిన ఒకలేడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు మాత్రమే గొప్ప విజయశాలి అని మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆయన ఒక్కడే ఈ మూడింటిని జయించినటువంటి మొనగాడైనా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరుడు, అంత మాత్రమేనా? ఇప్పుడు స్టోరీ అంతటితో ఎండ్ అవట్లా. యేసుక్రీస్తు ఒక్కడే జయిస్తే మనకేంటంట? ఆమేన్. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే మనకు ఉపయోగం ఏంటి అని అంటే, ప్రియ సోదరు సోదరులారా, అందుకోసమే స్టోరీ ఎక్కడితో ఎండ్ కాలేదు. ఆమేన్. సో మిగిలినటువంటి స్టోరీలన్నీ కూడా వాడు జయించాడు అంతటి ఎండ్ అయిపోద్ది. వాడు చరిత్రకి ఎక్కుతాడు, వాడు గొప్ప పేరు వస్తుంది, అంతే. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ యేసుక్రీస్తు జయించినటువంటి ఈ విజయము, యేసుక్రీస్తు సాధించినటువంటి ఈ విజయాన్ని, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు నేను ఆ విజయాన్ని నమ్ముతున్నామా? ఆ యేసుక్రీస్తుని నమ్ముతున్నామా? ఈ రోజు ఆయన జయించినట్టుగానే నువ్వు కూడా మరణాన్ని జయిస్తావు. ఆమేన్. ఆయన జయించినట్టుగానే పాతాళాన్ని నువ్వు కూడా జయిస్తావు. ఆమేన్. ఆయన జయించినట్టుగానే సమాధిని నువ్వు కూడా జయిస్తావు. హల్లెలూయా. సో ఎందుకనంటే ఆయన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఆ విజయాన్ని మనకు కూడా ఆయన ఆపాదిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనము ఏం చేయాలంటే యేసుక్రీస్తుతో పాటు మనం కూడా వెనకాల నడవాలా. యేసుక్రీస్తుని మనము నమ్మాలి. ఆమేన్. కాబట్టి ఈ సందర్భంగా ఒక స్టోరీ చెప్తున్నాడు. అదేంటంటే ఆస్ట్రేలియాలో సముద్రంలో ఒకవైపు నుంచి ఇంకొక వైపు, అంటే అదొక పాయ, సముద్ర పాయ. సో ఆ సముద్ర పాయకి అవతలే భూభాగం ఉంది, ఇవతలైపు భూభాగం ఉంది. సో ఆ భూభాగాన్ని ఈ భూభాగాన్ని కలపడానికి ఒక బ్రిడ్జి కట్టాలి. సో ఆ బ్రిడ్జి కట్టడానికి అనేక మంది కాంట్రాక్టర్లను పిలిచినప్పుడు చాలా మంది వచ్చి పరిశీలన చేశారు. ఆ భూమిని పరిశీలన చేసి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఇది చాలా లోతుగా ఉందండి, ఆ ఇసుక లోపల, సముద్రం లోపల ఇసుక ఉంటుంది కదా, ఇసుక అంతా కూడా కదులుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్రం యొక్క అలలు చాలా ఉధృతంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బ్రిడ్జి కట్టడం అనేది చాలా కష్టము, ఒకవేళ కట్టినా కూడా అది కూలిపోద్దని చెప్పి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవడు కాంట్రాక్ట్ తీసుకోవట్లా బ్రిడ్జి కడతానని. అయితే పేరున్నటువంటి ఒక కాంట్రాక్టర్ వచ్చాడంట, ప్రపంచంలోనే పేరున్న కాంట్రాక్టర్. అతను కూడా అన్ని రకాల పరిశీలనలు చేశాడంట. పరిశీలన చేసిన తర్వాత అతనికి నమ్మకం కుదిరింది. ఏమిటంటే ఇక్కడ బ్రిడ్జి కట్టడం సాధ్యమే, అది నిలబడటం కూడా సాధ్యం అని చెప్పి అతనికి ఒక నమ్మకం కుదిరింది. సో నమ్మకం కుదిరిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను కడతానని చెప్పి అన్నప్పుడు సహజంగా అందరి చూపు ఆయన మీద వెళ్ళింది. సో ఇంతమంది వచ్చారు ప్రపంచంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా మా వాళ్ళు కాదు అంటే ఇతనేంటి నేను కడతానని చెప్పి అంటున్నాడు అని చెప్పి ఫుల్ కాన్సన్ట్రేషన్ అతని మీద ప్రతి ఒక్కళ్ళు చూపు ఉందన్నమాట. ఇది ఎలా కడతాడు, ఏం చేస్తాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన కట్టడానికి పూనుకున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ స్టెప్ నుంచి కూడా ఆయన తీసుకునేటువంటి ఇంజనీర్లు కానివ్వండి, అక్కడ పనిచేయడానికి తీసుకునేటువంటి వర్కర్స్ని కానివ్వండి, అందరినీ కూడా చాలా పరిశీలించి అనేక టెస్టులు పెట్టి వాళ్ళని అందులో పాస్ అయిన తర్వాతే మనం తీసుకోవడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన ప్రాజెక్టు. ఆయనకి చాలా పేరు ఉంది, చాలా గొప్ప కాంట్రాక్టర్ ఆయన. సో కాబట్టి ఈ బ్రిడ్జి నిలబడిందా ఆయన పేరు నిలబడుతుంది. ఆమేన్. ఈ బ్రిడ్జి పడిపోయింది అనుకో, ఇంత గొప్ప కాంట్రాక్టర్, ఇంత పెద్ద పేరున్న కాంట్రాక్టర్ మరి ఇలాంటి బ్రిడ్జి కట్టాడు, పడిపోయిందని చెప్పి అతని పేరుకి డ్యామేజ్. కాబట్టి ఆయన దాన్ని సీరియస్ గా తీసుకుని ఆయన అక్కడికి పనిచేయడానికి వచ్చే ప్రతి ఇంజనీర్ని పరీక్షిస్తా ఉన్నాడు, అక్కడికి పనిచేయడానికి వచ్చే ప్రతి వర్కర్ని పరీక్ష చేస్తా ఉన్నాడు. వీడు పాస్ అయ్యి కరెక్ట్ గా మంచి పనోడు ఏదైనా తీసుకుంటాడు. ఆమేన్. అలాగే ఆయన బ్రిడ్జి లోపల పెట్టేటువంటి ప్రతి పనిముట్ని లేదంటే ప్రతి వస్తువుని కూడా ఆయన పరిశీలన చేసి అది క్వాలిటీ టెస్ట్ పాస్ అయితేనే తీసుకుంటున్నాడు. అది ఒరిజినల్ లేదంటే అది నాణ్యమైనది అయితేనే తీసుకుంటున్నాడు. రాడ్లు అందులో ఉపయోగించే రాడ్లు కావచ్చు, ఇనప రాడ్లు కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, రాళ్ళు కావచ్చు, కంకర కావచ్చు, అన్ని కూడా నాణ్యమైనవి అయితేనే అతను తీసుకుంటున్నాడు. ఈ విధంగా చాలా పగడ్బందీగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ బ్రిడ్జిని కట్టాడు, పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే
ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతూ ఉంది. బ్రిడ్జ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి ఎవరు వెళ్తారు? ఈ బ్రిడ్జి ఒకవేళ కూలిపోద్దేమో అని పక్కన అందరూ చూస్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే అక్కడ బ్రిడ్జి నిలబట్టడం అనేది అసంభవం కాబట్టి, అయినా సరే అతను కట్టాడు కాబట్టి ఒకవేళ కట్టినా ఇది ఖచ్చితంగా కూలిపోద్దని చెప్పి చూస్తున్నప్పుడు ఎవరు ఆయనతో పాటు ముందుకు రానే పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన ఎవరైతే ఆ బ్రిడ్జి కట్టాడో ఆయనే ముందు వరుసలో నిలబడి ఆయనే ఆ బ్రిడ్జి మీద నడుచుకుంటూ ముందు వెళ్తా ఉంటే ఆయనతో పాటు ఎవరైతే ఆయన నమ్ముతున్నారో ఈయన మంచి కాంట్రాక్టర్ సో ఇతను వాడినటువంటి మెటీరియల్ అంతా కూడా నాణ్యమైనది, ఇతను అనుసరించిన పద్ధతులన్నీ కూడా శాస్త్రీయమైనవి. సో కాబట్టి ఇది ఖచ్చితంగా నిలబడుతుంది అన్నటువంటి నమ్మకం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో ఆ విధంగా ఆయన బోర్లు ఊగుతూ ఉన్నారు, తప్పట్లు కొడుతూ ఉన్నారు. ఓకే, మన భాషలో చెప్పాలంటే సో ఆ విధంగా ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి ఆయన ప్రయాణం చేశాడు. ఆయనతో పాటు అందరూ కూడా వెళ్ళిపోయారు. అది ఎక్కడ కూడా పడిపోలేదు, అది నిలబడింది. హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన తన రెప్యుటేషన్ ని, తన ప్రేమ ప్రఖ్యాతుల్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ఓహో, ఇది నిజంగా చాలా గొప్ప బ్రిడ్జి కట్టాడు, ఇది చాలా మాస్టర్ పీస్ లాంటిది, ఇక్కడ ఎవరు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈయన దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఇదిగో నిలబడేటువంటి ఒక బ్రిడ్జిని ఆయన కట్టాడని చెప్పి ఆయన పేరు మారుమోగిపోయింది. అయితే ఆ బ్రిడ్జి మీద నడిచింది ఎవరంటే ఆయనే మొట్టమొదటిగా నడిచాడు దాని మీద. ఆయన ఏమన్నాడంటే ఒకవేళ కూలిపోతే ఆ బ్రిడ్జితో పాటు నేను కూడా కూలిపోతాను, ఒకవేళ నిలబడితే నేనే ఆ బ్రిడ్జి మీద నుంచి దాటి వెళ్ళిపోతానని చెప్పి ఆయన మీద అంటే ఆయన చేసినటువంటి పని మీద ఆయనే ఇప్పుడు పరీక్ష చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఈ సోదరుడు ప్రవక్త అంటున్నాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన కూడా ఈ సర్వ మానవాళిని రక్షించడానికి, ఈ సర్వ మానవాళిని తిరిగి దేవునితో కలపడానికి ఒక హైవే వేసాడంట ఆయన. సో ఒక మార్గాన్ని నిర్మించాడు ఆయన. ఇప్పుడు ఆ మార్గం నిలబడదని, ఆ మార్గము ఒట్టిదని, ఆ మార్గము ఎందుకు పనికిరాదు, అది అసలు పని చేయదని చెప్పి సాతాను అతనితో పాటు ఉన్న అందరూ కూడా ఎగతాళి చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సో ఆ మార్గాన్ని ఎలా ఏర్పాటు చేశాడంటే తన రక్తంతో ఏర్పాటు చేశాడు ఆయన. సో తన రక్తంతో ఆ బ్రిడ్జిలోకి అంటే ఆ మార్గాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్టుని కూడా, ప్రతి మనిషిని కూడా ఆయన తన రక్తంతో కడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో తన రక్తంతో కడిగిన దాన్ని మాత్రమే ఆయన ఆ హైవేకి నిర్మించడానికి ఆయన వాడుతూ ఉన్నప్పుడు ఆ హైవే నిర్మించబడింది. అది ఆ హైవే ఎక్కడికి వెళ్తా ఉందంటే మనిషికి దేవునికి మధ్య వారధిగా ఉన్నది. హల్లెలూయా. సో అయితే ఆ వారధి మీద ఎవరు వెళ్ళారో చివరికి ఫస్ట్ ఎవరు వెళ్ళారా దేవుడిని కలుసుకున్నారు అంటే ఎవరు తిరిగి ఆ మరణాన్ని జయించారంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ రోజు ఏం ప్రూవ్ అయిందంటే యేసుక్రీస్తే నిజమైనటువంటి మార్గాన్ని ప్రూవ్ అయింది. ఆయన చనిపోక ముందు వరకు కూడా, ఆయన సమాధిలో పాతి పెట్టబడక ముందు వరకు కూడా, లేదంటే పాతి పెట్టబడిన తర్వాత కూడా అనుమానాలు ఉండొచ్చు. యేసు అంటే ఆయన సో దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు, దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటించాడు ఈ 3.5 సంవత్సరాలు. సో దేవునికి మనిషికి మధ్య ఒక వారధి నిర్మిస్తానని ఆయన వచ్చాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా వారధిని ఆయన నిర్మించాడు. సో ఇంత పని చేశాడు. ఇప్పుడు ఆయన టెస్ట్లోకి వెళ్తా ఉన్నాడు. ఆయన సమాధిలోకి వెళ్ళాడు చనిపోయి. ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, సమాధిలోకి వెళ్ళాడు కదా, తిరిగి లేస్తాడా లేవడా. ఎందుకంటే ఆయన తిరిగి లేకపోతే ఇప్పటివరకు ఆయన చెప్పిన మార్గం అంతా కూడా అది పనిచేయని మార్గం అయిపోతుంది. సో దేవునితో మనిషిని సంబంధం కలపలేనటువంటి మార్గం మిగిలిపోతుంది. అని ఈ సోదరి సోదరులారా, 3వ దినాన ఆయన తిరిగి మరణాన్ని జయించి లేచాడు. సో ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడు ఆ మార్గము నిజమైందని, ఆ మార్గము పరిపూర్ణమైందని, ఆ మార్గమే దేవుణ్ణి మనిషితోటి ఏకం చేసే మార్గం అని ఆ విధంగా నిరూపించబడింది. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఎవరైతే నమ్మి ఆ మార్గంలోకి వస్తారో, అనగా యేసుక్రీస్తు ఆ మార్గమైనాడు, ఆ మార్గంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా దేవునితో మరలా అడ్డుకట్టబడతారు. దేవునితో వాళ్ళు మరలా సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళకి మరణాన్ని జయించే శక్తి వస్తుంది కాబట్టి వాళ్ళు తిరిగి మరలా లేస్తారని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నిజమైనటువంటి జయశాలి ఉన్నాడు. ఆయనే గొప్ప జయశాలి ఉన్నాడు. కాబట్టి
ఆయనతో పాటు మనకి కూడా ఆ విజయాన్ని ఆపాదించాడు. కాబట్టి ఈరోజు ఆయన లేవటమే కాదు, మరణాన్ని జయించి ఈరోజు మనం కూడా మరణాన్ని జయించి లేస్తా ఉన్నాం. ఆయన జయించడే కాదు రోగాన్ని, ఈరోజు మనల్ని కూడా రోగాన్ని జయించే విధంగా ఆయన మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే కేవలము ఆయన మార్గం వేశాడు, ఆయన వెనకాల ఆయన నమ్మి మనం ఫాలో అవటమే. ఆమేన్. సో ఆ విధంగా నడిస్తే చాలు, ఆ విధంగా నమ్మి ఆయన వెనకాల వెళ్తే చాలు. ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనం కూడా ఆ విధంగానే తిరిగి లేస్తాం. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించాడో, సమాధిని జయించాడో, ఈరోజు మనం కూడా సమాధిని జయించగలుగుతాం. సో కాబట్టి ఈ విషయాలను గమనిద్దాం. మనము దేవునికి నమ్మకంగా ఉందాం. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట మీద కూడా మనము నమ్మకం ఉంచుదాం. అదే మన దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. అదే మరణం నుంచి మళ్ళా తిరిగి లేపగలుగుతుంది. అదే ఈ భూమి మీద నుంచి మనల్ని లేపి ఆ మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలిసిలాగా చేస్తుంది. ఆ ఎత్తబాట్లు మనల్ని ఉంచుతుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. రైట్. ఈ సమయంలో సమయం తీసుకుంటారు. హల్లెలూయా.